ఆగస్టు 12 అతిపెద్ద సూర్యగ్రహణంతో పాటు కలిసి వచ్చిన అమావాస్య అయితే వచ్చింది. అయితే ఈ అమావాస్య సూర్యగ్రహణం ఈ రెండు కూడా కొడుకుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పి మన పండితులు అయితే చెప్తున్నారు. కొడుకులు ఉన్నవారు రాత్రి 12 గంటల లోపు తప్పకుండా ఇలా చేయాల్సిందే, లేదంటే గండం తప్పదు అని కూడా మన యొక్క పండితులు అయితే నొక్కి మరీ చెప్తున్నారండి. కొడుకులు ఉన్నవారు మాత్రమే ఎందుకు చేయాలి, అసలు కీడు ఎందుకు వచ్చింది, అలాగే ఈ యొక్క అమావాస్య సూర్యగ్రహణం టైమింగ్స్ ఏంటి, ఈరోజు ఏ విధమైనటువంటి నియమాలను పాటించడం వల్ల ఈ యొక్క అమావాస్య గ్రహణం తాలూకా వచ్చే దోషాలు తొలగిపోతాయి, ఇలా పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో మీకోసం క్లియర్గా వివరించానండి. ఈ ఒక్క వీడియో చూస్తే మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఒక్క రూపాయి అనేది ఖర్చు లేకుండా ఇంట్లోనే మీ యొక్క బిడ్డలకు ఏ విధమైనటువంటి పరిహారం అనేది చేసుకోవడం వల్ల గండం నుంచి తప్పించుకోవచ్చు. ఇదంతా కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియోలో చెప్పాను. వీడియోని కట్ చేసుకుంటూ చూడొద్దండి, పూర్తిగా చూడండి, అప్పుడే క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లైక్ వల్ల వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేస్తే కొన్ని పాయింట్స్ అనేవి ఈ వీడియోకి యాడ్ అవుతాయండి. సో దానివల్ల కూడా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మీ యొక్క మనసులోని సంకల్పాన్ని చెప్పుకుంటూ కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద ఎల్లవేళలా కూడా ఉంటాయన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. ఈ యొక్క ఆగస్టు 12 ఈసారి అమావాస్య గ్రహణంతో కూడుకొని వచ్చింది. ఈ యొక్క గ్రహణం అంటే ప్రత్యేకించి అమావాస్య రోజు సూర్యగ్రహణం వస్తుందన్నమాట. పౌర్ణమి రోజు చంద్రగ్రహణం అనేది వస్తుంది. అయితే కొడుకులు ఉన్నవారికే ఎందుకు ఇంత ఎఫెక్ట్, పదే కొడుకులు ఉన్నవారికి అని ఎందుకు చెప్తున్నారు అని చెప్పి చాలామందికి కూడా అనుమానం రావచ్చు. అయితే మన పండితులు చెప్తున్నది ఏంటి అంటే, ఈసారి కొడుకుల యొక్క జీవితాల మీద చాలామంది యొక్క దోషాలు అయితే ఉండబోతున్నాయి. ఎందుకు ఇంత ప్రత్యేకం అంటే, మనకి కడుపున బిడ్డ పడ్డ దగ్గర నుంచి కూడా అబ్బాయి పుట్టాలి అని చెప్పి, అంటే ఇప్పటి రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ కూడా సమానమే. నేను కాదు అనటం లేదు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కూడా ఇక్కడ నేను చెప్పటం లేదు. కానీ అబ్బాయిలకు కొంచెం ఎక్కువ ప్రేమ అనేది తల్లిదండ్రులు ఇస్తారు. ఎందుకంటే రేపటి రోజున మంచైనా చెడైనా అబ్బాయిలే చూసుకుంటారు. కాబట్టి పిల్లలు ఆ యొక్క పెరిగి పెద్ద అయ్యేంత వరకు కూడా కంటికి రెప్పలా వాళ్ళని కాపాడుకుంటారు. అలాగే వారు ఒక ఉన్నత స్థాయిలోకి ఉండాలి అని చెప్పి, వారికి పేరు ప్రతిష్టలు రావాలి అని చెప్పి, దీర్ఘాయుష్మంతులుగా వారు ఉండాలి అని చెప్పి తల్లిదండ్రులు కోరుకుంటారు. రేపు వీరికి వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఈ యొక్క వృద్ధాప్య వయసులో మంచి చెడు ఈ మగపిల్లలే చూసుకోవాలి అని చెప్పి, తమ ఇంటి పేరును నిలబెడతారు అని చెప్పి మగపిల్లల మీద కాస్తంత శ్రద్ధను ఎక్కువ చూపిస్తారనమాట. అయితే ఈ గ్రహణం అనేది ఈ మగపిల్లల మీద కీడుతోటి వచ్చింది అని చెప్పి మన పండితులు చెప్తున్నారు. ఈ పరిహారం కనుక ఇలా చేసుకోకపోతే గండాలు తప్పవు, నష్టాలు తప్పవు, దోషాలు తప్పవు అని కూడా బల్ల గుద్ది మరీ మన పండితులు చెప్తున్నారు. మన బిడ్డల సంతోషం కంటే మనకి కావాల్సింది ఏముంది చెప్పండి? ఎవరైతే తమ బిడ్డలకి మంచి జరగాలి, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అని చెప్పి కోరుకునే ప్రతి తల్లి కూడా ఈ యొక్క పరిహారం మీ యొక్క బిడ్డలకు తప్పకుండా చేయండి. చాలామంది కూడా అమావాస్య వచ్చిందంటే చాలు వారికి ఏదో నలతగా ఉన్నట్లుగా, కొంచెం పిచ్చిగా ప్రవర్తించడం, మానసికమైనటువంటి ఆందోళన పెరిగిపోవడం ఇలా చేస్తూ ఉంటారు. అయితే మేము ఇంత కష్టపడుతున్నాము, మా బిడ్డల్ని మేం పడిన కష్టాలు వారు పడకుండా ఉండేలా చూడాలి అని చెప్పి పెంచుతున్నాము.
కాయా కష్టం చేసి రూపాయి కూడపెట్టి వారి యొక్క భవిష్యత్తు కోసం దాచిపెడుతున్నాము, మా పిల్లలేమో ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి చాలామంది తల్లిదండ్రులు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇక కొంతమందిని మనం గమనించుకున్నట్లయితే కనుక బిడ్డ పెరిగే కొద్దీ అయ్యో మీకు అబ్బాయి పుట్టాడా, అబ్బాయి బాగా హైట్ పెరుగుతున్నాడే, బాగా చదువుతున్నాడే, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందే, మంచి జాబ్ వచ్చిందే, లక్షల్లో శాలరీలు తీసుకుంటున్నాడే, చాలా అందంగా ఉన్నాడే, చాలా హైట్గా ఉన్నాడే అని చెప్పి ఆ బిడ్డ బుడి అడుగులు వేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఎవరైతే మనకి బంధువుల రూపంలో ఉండే రాబంధువులు, అంటే పైకేమో కపటమైనటువంటి ప్రేమ, లోపల కడుపు నిండా విషాన్ని నింపుకొని ఉంటారో వారి మీద దిష్టి అనేది ఆ యొక్క చూపు అలా చూపిస్తూ ఉంటారనమాట. ఈ యొక్క నరదిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అంటారనమాట. అలాగే ఈ యొక్క పిల్లల్లో తరచుగా అనారోగ్య సమస్యలు రావడం, చదువులు సరిగ్గా చదవకపోవడం, చెడు స్నేహాలు పట్టడం, చెప్పిన మాట వినకుండా తయారవ్వడం, చెడు అలవాట్లకు బానిసైపోవడం, ఇలాంటివి కూడా బిడ్డల్లో చూస్తూ ఉంటారన్నమాట. ఇలా ఆ పరిస్థితులలో ఆ బిడ్డల్ని చూసిన తల్లిదండ్రులకు ఎంత ఆవేదన ఉంటుంది. అయ్యో నా బిడ్డను గోరు ముద్దలు తినిపించుకొని ప్రయోజకుడు అవుతాడు అని చెప్పి అల్లారు ముద్దుగా పెంచుకున్నామే, ఇవాళ రోజున ఏమైంది వీడికి ఇలా అయిపోతున్నాడు అని చెప్పి. దీనంతటికీ కూడా కారణం నరదిష్టి అన్నమాట. ఈ యొక్క నరదిష్టిని పూర్తిగా దూరం చేసుకోవడానికి కూడా ఈ యొక్క గ్రహణం తాలూకా వచ్చే ఆ విష కిరణాలు ఏవైతే ఈ బిడ్డల మీద తాకుతాయో ఆ కిరణాల యొక్క ఎఫెక్ట్ నుంచి కూడా బయటపడడానికి ఈరోజు ఈ పరిహారం అనేది తప్పకుండా చేసుకొని తీరాల్సిందే అని చెప్పి మన యొక్క పండితులు అయితే చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ఆడపిల్ల మగపిల్ల అని చెప్పి తేడా ఏమీ లేదండి, ఇద్దరూ కూడా సమానమే. ఇక్కడ మీరు ఒక్క కొడుకున్నా కానీ, ఇద్దరు కొడుకులున్నా కానీ, ముగ్గురు కొడుకులున్నా కానీ ఈ పరిహారం అనేది ఎవరికి వారికి విడివిడిగా చేయాలన్నమాట. ఎందుకంటే ఎవరి యొక్క నక్షత్రాలు వారివి, ఎవరి యొక్క జన్మ నక్షత్రం వారిది, వారి యొక్క పుట్టిన తేదీలు వేరుగా ఉంటాయి, వారి యొక్క రాసులు వేరుగా ఉంటాయి, వారి యొక్క గ్రహ దోషాలు గ్రహ బలాలు కూడా వేరుగా ఉంటాయి. కాబట్టి విడివిడిగా చేయాల్సిందే అని కూడా పండితులు చెప్తున్నారనమాట. ఇంకొంతమంది పిల్లల్ని గమనించుకున్నట్లయితే కనుక కొంచెం టీనేజ్ వయసు రాగానే లేనిపోని అలవాట్లకు గురి అవ్వడం, బైక్ రేసింగ్లని చెప్పి, కారు రేసింగ్లని చెప్పి సినిమాలకు వెళ్ళడం, షికారులకు వెళ్ళడం, దీనివల్ల ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉండడం. అసలు ఆ పిల్లలు బండెక్కిన తర్వాత ఎంత స్పీడ్గా పోనిస్తారో, ఎన్ని టర్నింగులు తిప్పుతారో, ఎంత ట్రాఫిక్లో ఉన్నా కానీ ఒక్కొక్కరిని గమనించుకున్నట్లయితే అంత ట్రాఫిక్లో అంత జనంలో కూడా ఆ బండి తీవ్రమైన వేగంతో, అది కూడా టర్నింగులు తిప్పుకుంటూ మెలికలు తిప్పుకుంటూ ఆ బైక్ నడుపుతూ ఉంటే అది కల్లారా కనుక ఆ తల్లిదండ్రులు చూశారంటే వారి గుండె అక్కడే ఆగిపోతుందన్నమాట. ఎందుకంటే అంత టెన్షన్గా ఉంటుంది, ఎక్కడ పడతారో, ఎక్కడ ఏ యాక్సిడెంట్ అవుతుందో అని చెప్పి ఏ తల్లిదండ్రికైనా కానీ టెన్షన్ ఉంటుందన్నమాట. అలా చాలామంది కూడా ఘోరంగా రోడ్డు ప్రమాదాలలో చిన్న వయసులోనే వాళ్ళ యొక్క ప్రాణాలను కోల్పోయినటువంటి మగబిడ్డలు చాలామంది ఉన్నారు. ఆ యొక్క కడుపు కోత అనుభవిస్తున్నటువంటి తల్లిదండ్రుల యొక్క ఆ బాధ అనేది ఒక్క మాటలో చెప్తే అది తీరేది కాదు. అలాగే ఆ నరకం అనేది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుందన్నమాట. ఇటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా ఉండటానికి పిల్లలు చక్కగా చెప్పిన మాట వింటూ ఎటువంటి చెడు దిష్టి బిడ్డల మీద పడకుండా, ఎవరి యొక్క ఏడుపులు పిల్లలకి తగలకుండా, ఎటువంటి ఆ బిడ్డల యొక్క మానసిక స్థితి కూడా బలంగా తయారవ్వడానికి ఈ గ్రహణం రోజు ఈ పరిహారం చేసుకొని తీరాల్సిందే అని చెప్పి మనకి పండితులు అయితే చెప్తున్నారండి. అయితే ఈ గ్రహణం తాలూకాలో ఈ గ్రహణ సమయంలో కొన్ని రకాలైనటువంటి విషకిరణాలు అనేవి భూమిని తాకుతూ ఉంటాయి. చాలామంది అడుగుతూ ఉంటారు, అదేంటండి సూర్యగ్రహణం అని చెప్పి చెప్తున్నారు, మనకు అసలు ఇండియాలోనే లేదంట కదా ఈ సూర్యగ్రహణం, ఈ ఇండియాలో లేనప్పుడు పిల్లల మీద ఎఫెక్ట్ ఎలా చూపిస్తుంది అని చెప్పి.
మీరన్నమాట వాస్తవమే. మనకిది ఇండియాలో అయితే ఈ గ్రహణం తాలూకా ఎఫెక్ట్ అనేది లేదు. ఎందుకంటే ఇది మనకి రాత్రి సమయంలో వస్తుంది కాబట్టి. ఇది వేరే ఇతర దేశాలలో ఈ యొక్క గ్రహణం ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అలాగే ఈ యొక్క గ్రహణం చూసే అవకాశం కూడా మనకి లేదు, ఎందుకంటే ఇది రాత్రి సమయంలో ఉంటుంది కాబట్టి. ఈ యొక్క గ్రహణం తాలూకా పట్టు విడుపు స్నానాలు కానీ, సూతకం మైలు పట్టుకోవడం కానీ ఇటువంటివి ఏవి కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు అని కూడా మన పండితులు చెప్తున్నారు. అయితే మనం భారతదేశంలో ఉన్నా లేదంటే అమెరికాలో ఉన్నా భగవంతుడే. మనకి ఈ యొక్క సృష్టి అంటే వెలుతురుగా ఉంది అన్న, మనకి ప్రత్యక్షంగా కనిపించే దైవం ఎవరు అని అంటే కనుక వెంటనే సూర్య భగవానుడు అని చెప్పి మనం చెప్తాం. అటువంటి ప్రత్యక్ష దైవానికి గ్రహణం పడుతుంది అంటే కనుక మనకి ఏదో ఒక ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇండియాలో లేకపోయినప్పటికీ దాని యొక్క చెడు ప్రభావం అనేది మగబిడ్డల మీద ఉంటుంది అని కూడా మనకి జ్యోతిష్యులు చెప్తున్నారనమాట. అలాగే ఖచ్చితంగా ఈ గ్రహణ సమయంలో ఈ చిన్న పరిహారం అనేది చేసుకోకపోతే తీవ్రమైనటువంటి నష్టాలు తప్పవు అని కూడా చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే బిడ్డల మీద ప్రేమ ఉంటుందో, తమ బిడ్డలు సంతోషంగా నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, కీర్తి ప్రతిష్టలతోటి ఆనందంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారో, అలా కోరుకునే ప్రతి తల్లి తండ్రి కూడా ఈ యొక్క పరిహారం అనేది చేసుకొని తీరాల్సిందే అని చెప్పి కూడా చెప్తున్నారనమాట. ఎందుకంటే ఎంతోమంది జ్యోతిష్యులను కలుస్తారు తమ బిడ్డల క్షేమం కోసం, జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే తొలగించుకోవడం కోసం. కానీ ఇక్కడ ఈ యొక్క పరిహారానికి మీకు రూపాయి కూడా ఖర్చు లేదు. కానీ దీని యొక్క ప్రయోజనాలు అనేవి చెప్పుకుంటూ పోతే బోలెడన్ని ఉన్నాయన్నమాట. ఈ యొక్క గ్రహణం తాలూకా నుంచి వెలువడే విషకిరణాల వల్ల వచ్చే ఆ ఎఫెక్ట్ కానివ్వండి, మీ బిడ్డ పుట్టిన దగ్గర నుంచి కూడా ఎవరి యొక్క ఏడుపులు, ఎవరి యొక్క నరదిష్టి మీ బిడ్డల యొక్క జీవితం మీద పడిందో, వారి యొక్క ఎదుగుదలను ఆపేసిందో, తరచుగా వారిని అనారోగ్య సమస్యలకు గురి చేస్తూ ఉందో, వీటన్నింటినీ కూడా దూరం చేసి బిడ్డలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది ఈ యొక్క పరిహారం. అలాగే ఇక పెళ్ళిళ్ళు అయిపోయిన మగపిల్లల్ని మనం చూసుకున్నట్లయితే భార్యాభర్తలు తరచుగా గొడవలు పడటం, ఇంట్లో ఏదో ఒక సమస్యల కారణంగా తరచుగా ఆ యొక్క భార్యాభర్తల గొడవల కారణంగా కాపురం అనేది చల్లా చెదురైపోవడం, ఇటువంటివి కూడా మనం చూస్తూనే ఉంటాం. ఆ యొక్క కాపురాలను చూసినటువంటి తల్లిదండ్రులు అయ్యో పెళ్లి చేస్తే సంతోషంగా ఆనందంగా గడుపుతారు అనుకుంటే, పెళ్లి చేసినా కూడా వీరికి ఎటువంటి సుఖం లేదు, ఈ బిడ్డ ఎందుకు ఇలా అయిపోతున్నాడే, మద్యానికి బానిస అయిపోతున్నాడే, చెడు అలవాట్లకు బానిస అయిపోతున్నాడే, ఇంట్లో సరిగా ఎటువంటి అంటే మంచి చెడు చూడలేకపోతున్నాడే అని చెప్పి చాలామంది కూడా తల్లిదండ్రులు వేదన చెందుతూ ఉంటారన్నమాట. ఎందుకంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసలివాడి వరకు కూడా ఆ తల్లికి బిడ్డ ఎప్పుడూ చిన్నపిల్లవాడితో సమానమే. ఇటువంటివన్నీ కూడా జరగడానికి మనకు గిట్టని వాళ్ళు చేసేటువంటి చెడు ప్రయోగాలు కూడా ఒక కారణం అన్నమాట. కాబట్టి ఆ చెడు ప్రయోగాలు అన్నింటి నుంచి కూడా బయటపడడానికి ఈ యొక్క పరిహారం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోండి. ఈ యొక్క పరిహారం అనేది నేను చెప్పిన టైమింగ్స్లో మీరు ఈ యొక్క గ్రహణ సమయంలో, పైగా అమావాస్య కూడా వచ్చింది కాబట్టి అమావాస్య రోజు కనుక మీరు ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే మీ యొక్క బిడ్డల భవిష్యత్తులో ఒక గొప్ప మార్పు రావడాన్ని మీరు చూస్తారు. తన యొక్క జీవితంలో ఎదుగుదలను మీరు చూస్తారు. అలాగే తనకి ఏవైతే దిష్టి దోషాలు ఉన్నాయో అవి పూర్తిగా దూరమైపోవడాన్ని మీరు చూస్తారు. ఈ యొక్క దిష్టి తీసిన తర్వాత తన అంటే అంతకు ముందు జీవితం ఎలా ఉంది, ఇది తీసిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా మీరు చూస్తారు. అంతటి గొప్ప మార్పు అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ప్రతి తల్లి కూడా ఈ యొక్క పరిహారం అనేది చేయాల్సిందే. ముందుగా ఈ యొక్క టైమింగ్స్ అనేవి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆగస్టు 12 రాత్రి 9:45 ఈ యొక్క సూర్యగ్రహణం అనేది మనకి మొదలవుతుందన్నమాట. ఆగస్టు 13 ఉదయం 2:15 ముగుస్తుంది. అంటే తెల్లవారుజామున 2:15 ముగుస్తుంది. మీరు
పట్టు విడుపు స్నానాలేమీ చేయాల్సినటువంటి అవసరం లేదండి. కాకపోతే నేను చెప్పిన ఈ టైమింగ్స్లో నేను చెప్పినట్లుగా ఈ విధంగా దిష్టి తీసివేయండి. ఇది తల్లి చేస్తే చాలా మంచిదన్నమాట. ఎందుకంటే దేవుడు ప్రతి చోట ఉండలేక తల్లిని మనకి ఒక దేవుడిలాగా సృష్టించారు. కాబట్టి ఖచ్చితంగా తల్లి చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అలాగే ఒకవేళ తల్లి దగ్గర లేకపోతే కనుక మీకు ఎవరైతే ఆశీర్వచనాలు ఫలిస్తాయో, ఎవరైతే మీకు తోడుగా అండగా ఉంటున్నారు అని చెప్పి మీ మనసుకు తెలుస్తుందో వారి చేత తీయించుకోండి, సరిపోతుందన్నమాట. అది మగవాళ్ళైనా పర్లేదు, ఆడవాళ్ళైనా పర్లేదు. దీనికోసం నిండుగా ఉన్నటువంటి అన్నాన్ని తీసుకోవాలి. అప్పటికప్పుడు వండిన అన్నాన్ని తీసుకోవాలి. ఎవరన్నా పెట్టుకోకూడదండి. అంటే ఎవరు పెట్టుకోక ముందలే నిండుగున్న అన్నాన్ని తీసి ఒక ముద్ద ముందు పక్కన పెట్టేసుకొని తర్వాత పెట్టుకోండి. తర్వాత దీనికోసం కుంకుమ కావాలన్నమాట. కుంకుమ మనకి ఎరుపు రంగులో ఉంటుంది. చెడుని లాగేయటానికి, దుష్ట శక్తులను పూర్తిగా సంహరించడానికి మనకి ఏవైతే అంటే మనకి అనుకూలంగా లేనటువంటి శక్తులు మన మీద ఎనర్జీని చూపిస్తున్నాయో ఆ శక్తుల నుంచి మనల్ని బయట పడవేయడానికి ఎరుపు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అందులో కుంకుమ చాలా ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క మొదటి ముద్ద మనం ఏదైతే తీసామో అన్నాన్ని, ఆ యొక్క అన్నంలో కుంకుమ వేసి చక్కగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఈ ముద్దలాగా చేసుకున్నటువంటి ఈ యొక్క అన్నాన్ని పక్కన పెట్టుకోవాలి. మనకి ఈ యొక్క ఎరుపు రంగే ఎందుకు వాడాము అంటే మన మీద ఎవరైతే చెడు ప్రయోగాలు, అలాగే మన మీద చేతబడులు, అలాగే మనకి చెడు జరగాలి అని చెప్పి పూజలు ఇవన్నీ చేపిస్తూ ఉంటున్నారో వారి యొక్క ఆ పూజల నుంచి వచ్చేటువంటి నెగిటివ్ శక్తి ఏదైతే ఉంటుందో అది పూర్తిగా దూరమైపోతుంది అన్నమాట ఈ యొక్క ఎరుపు రంగు వల్ల. కాబట్టి మీరు అంటే ఖచ్చితంగా ఎరుపు రంగు కుంకుమనైతే కలుపుకోండి. తర్వాత దీనికోసం కావాల్సింది నల్ల ఆవాలు. మీ ఇంట్లో ఏ ఆవాలు ఉన్నా ఆ ఆవాలు వేసేసుకోండి. ఒక స్పూన్ అయితే సరిపోతాయి. ఆవాలు చెడుని తొలగిస్తాయి. ఆవాలు దిష్టి దోషాలను లాగేసుకుంటాయి. ఆవాలు నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తాయి. ఆవాలు మనకున్నటువంటి కను దిష్టిని తీసివేస్తాయి. కాబట్టి ఆవాలు అనేవి చాలా చాలా ప్రత్యేకమైనవి అన్నమాట మనకున్నటువంటి దోషాలను తొలగించుకోవడం కోసం. దీనికోసం ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకోండి. గాజు గ్లాస్తో తీసుకుంటే చాలా మంచిది. ఈ యొక్క గ్లాసులో ఇప్పుడు ఈ మనం కలిపి పెట్టుకున్నటువంటి అన్నం ముద్దను వేసేయండి. తర్వాత ఆవాలను వేసేయండి. ఇప్పుడు మనం గ్లాసు నీటితో చేస్తున్నాం. మనకున్నటువంటి ఆ యొక్క పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నీటికి చాలా శక్తి ఉంటుంది. నీటితోటి చేసేటువంటి ఏ పరిహారానికైనా కానీ 100 కాదు 1000% రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. అలా నీటితోటి మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళు కూడా చాలామంది దీని యొక్క మంచి రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అంత గొప్ప రిజల్ట్ అనేది ఈ యొక్క నీరుతోటి వస్తుందన్నమాట. మనం ఇప్పుడు ఈ నీటితోటి ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి బిడ్డకున్నటువంటి 100 సమస్యలు అనేవి కూడా పూర్తిగా దూరం అయిపోతాయన్నమాట. కాబట్టి చక్కగా ఈ విధంగా మీరు సిద్ధం చేసుకోండి. ఈ యొక్క పరిహారం చేయడానికి మీ బిడ్డను ఇంటికి బయట కూర్చోపెట్టాలండి. ఎప్పుడైనా చెడును తీసివేసేయడానికి, నెగిటివిటీని తీసివేయటానికి మీ బిడ్డను ఇంటి బయటే దిష్టి తీసివేయాలన్నమాట. అంటే బిడ్డకు ఇంటికి బయటే తీసివేయాలి, లోపల తీయకూడదు. గడపకి బయట తూర్పు ముఖం వైపుగా కూర్చోపెట్టండి. కూర్చోపెట్టి ఈ యొక్క గ్లాసును మీరు చేత్తో పట్టుకొని, ఎడమ చేత్తో పట్టుకోండి, లేదంటే 2 చేతులతోనైనా పట్టుకోండి, పర్లేదు. ఎడమ చేతి వైపు నుంచి 3 సార్లు, కుడి చేతి వైపు నుంచి 3 సార్లు సవ్య దిశలో అపసవ్య దిశలో తిప్పి తర్వాత ఈ గ్లాసు నీటిని మీరు ఏదైనా కానీ పారే నీటిలో కానీ, ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో కానీ, ఎవరు తొక్కనటువంటి చెట్టు మొదట్లో కానీ పారబోసేయండి. ఈ విధంగా పారబోసేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా మీరు లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు, చేతులు, మొహము కడుక్కొని లోపలికి రండి. బిడ్డకు దిష్టి తీసిన తర్వాత బిడ్డని లోపలికి పంపించేటప్పుడు కూడా కాళ్ళు, చేతులు, మొహము కడిగేసేసి బిడ్డల్ని లోపలికి పంపించండి. ఇలా దిష్టి తీసి వేయంగానే
ఏదైనా ఒక స్వీట్ కానీ, చిన్న బెల్లం ముక్క కానీ, కొంచెం పంచదార కానీ బిడ్డను నోట్లో వేసుకోమని చెప్పండి. అదే స్నానం చేసి స్వీట్ తింటే ఇంకా మంచిదన్నమాట. బిడ్డకున్నటువంటి దోషం ఏదైతే ఉందో ఇది పూర్తిగా పోతుంది. మరి ఇది ఎప్పుడు చేయాలి అంటే కనుక 9:45 దాటిన తర్వాత కానీ, లేదంటే కనుక మీకు ఇంకా మంచి రిజల్ట్ రావాలి అంటే కనుక గ్రహణం పట్టక ముందలే చేసేసేయండి. 9:45 లోపే చేసేయండి. గ్రహణం తర్వాత ఇక బయటికి రాకండి. గ్రహణం పట్టక ముందలే చేసేసేయండి. ఈ యొక్క పరిహారం చేసిన తర్వాత బిడ్డ స్నానం చేస్తే స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని, ఉతికిన బట్టలు, స్వీట్ తినేసేమని చెప్పండి. ఇక మరుసటి రోజు మీరు మీ బిడ్డను తీసుకొని వెళ్ళి ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుడికి ఆవు పాలతోటి అభిషేకం చేయడం కానీ, లేదంటే కనుక ఆవు పాలతోటి లేదంటే నీటితోటి కానీ, పంచామృతాలతోటి కానీ, పంచదారతోటి కానీ, లేదంటే కనుక కనీసం శివుణ్ణి దర్శించుకొని వచ్చే ప్రయత్నమైనా కానీ మీ బిడ్డ చేత చేపించండి. దీనివల్ల అమావాస్య తాలూకా ఎఫెక్ట్, గ్రహణ తాలూకా ఎఫెక్ట్, అలాగే మీ బిడ్డ జాతక దోషాల వల్ల వచ్చే చెడు ఇవన్నీ కూడా పూర్తిగా పటాపంచలైపోతాయన్నమాట. కాబట్టి ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి దర్శించుకునే ప్రయత్నం అయితే చేయించండి మీ బిడ్డల చేత, ఎక్కడైనా కూడా పర్లేదు. ఇక తర్వాత గోమాతకు మంచిగా మీరు ఆ బిడ్డ చేత ఏదైనా ఆహారాన్ని పెట్టించండి. గోమాతకు పూజ చేపించండి. గోమాతకి చక్కగా నుదుటిన పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం, గోమాత యొక్క పాదాలకు నమస్కరించుకోవడం, గోమాత తోక భాగం దగ్గర తాకడం, అలాగే గోమాతకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని తినిపించడం, గో పంచకాన్ని తల మీద చల్లుకోవడం, ఇలా గోమాతకు ఏదైనా పెసలు నానపెట్టి బెల్లంతో కలిపి తినిపించడం, కూరగాయలు తినిపించడము, పచ్చిగడ్డి తినిపించడము, అలా మీ బిడ్డను గోశాలకు తీసుకొని వెళ్ళడము. మీకు దగ్గరలో కనుక గోమాత ఉంటే గోమాతకు ఇలా మీరు చేపించండి. ఇటు శివాలయానికైనా వెళ్ళొచ్చు, ఇటు గోమాతకు చక్కగా మీరు ఏదైనా కానీ తినిపించవచ్చు అనమాట. ఇలా చేయడం వల్ల బిడ్డకు గ్రహణం నుంచి వచ్చినటువంటి చెడు ఎఫెక్టు, అమావాస్య రోజు మీరు ఈ పరిహారం చేసుకోవడం వల్ల దీని రిజల్ట్ అనేది మీకు చక్కగా ఉంటుంది. గ్రహణం తాలూకా దోషం పూర్తిగా పోతుంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ తినకూడదు. గ్రహణ సమయంలో తినకుండా ఉంటే ఇంకా మంచిది. అర్థమైంది కదండి. మరి మీకు టైమింగ్స్తో సహా అన్ని క్లియర్గా మీకు తెలుసుకున్నారు అని చెప్పి అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ అమూల్యమైనటువంటి పాయింట్స్ నాకు హైప్ అనే ఆప్షన్ని నొక్కి ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క మనసులోని సంకల్పాన్ని చెప్పుకొని ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన లైఫ్ పరిహార్ ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.